నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కూటమి ప్రభుత్వ సరికొత్త పాలన సంస్కరణతో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు. 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి. కృష్ణలంక కేసులో A1, A2 నిందితులుగా చంద్రబాబు అనితలపై కేసులు నమోదు చేయాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్. ప్రజల ఆశీర్వాదం వల్లే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగా. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విద్యోత్సవ సభలో వంగలపూడి అనిత. బొబ్బిలిలో జిల్లా కలెక్టర్ పర్యటన. PGRS ద్వారా ప్రజల నుండి 70 విజ్ఞప్తులు స్వీకరణ. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఒరిస్సా హైకోర్టు CJ హరీష్ తాండన్, తెదేపా నాయకులు దేవినేని ఉమా, నిమ్మగడ్డ ప్రసాద్, సినీ నటి దివి తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాకు తెలియదు. కరెక్ట్గా గత ఏడాది మామిడి రైతులకి కష్టకాలంలో 4 రూపాయల మద్దతు ధర ప్రకటించిన రోజు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకెళ్ళా మీతో మాట్లాడా. మళ్ళీ రాత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారు చర్చించి మళ్ళీ మామిడికాయల రైతులకి 4 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. మామిడి రైతులు ఆర్థికంగా కుదేలు కాకుండా కాపాడడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి శతదా సహస్రద కృతజ్ఞత అభివందనాలు తెలియజేసే దానికి ముందు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఏమి యాదృచ్ఛికం తెలియదు. లాస్ట్ టైం కరెక్ట్గా ఇక్కడే వచ్చి ప్రకటన చేసి వెళ్ళా. మళ్ళీ ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఒక మంచి మాటని ఆలయం బయటికి రాగానే చెప్పే అదృష్టం కలిగింది. వెంకటేశ్వర ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శుక్రవారం. స్వామివారి అభిషేకం కూడా ఉదయం అయింది. మనం దర్శించుకుని అందరూ చల్లగా ఉండాలి, రాష్ట్రం అంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి మరి స్వామిని ప్రార్థించడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే గౌరవనీయులు మురళి గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏ రకంగా అయితే చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం దాదాపు 200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చి, ఎందుకంటే మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. శారీరక మానసిక ప్రశాంతతకు యోగా చక్కటి మార్గమని కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు ఈ రోజు స్థానిక రింగ్ రోడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రాంతంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగా శిక్షకులు యోగా ప్రక్రియలను విశదపరిచారు. అనంతరం మెప్మా సన్యాసరావు మీడియాతో మాట్లాడుతూ దైనందిన జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, వాటిని జయించడానికి యోగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా మంచిదని అన్నారు. వృద్ధాప్యంలో రుగ్మతలు రాకుండా ఉండేందుకు యోగా చక్కటి మార్గమని అన్నారు. నిత్య జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 3, 4 మీరు 2 ఐబ్రోస్ తగిలించి కిందకి దించండి. పైనుంచి వెనక్కి ఇలాగే వస్తూ ముందుకు. ఓకే, 1 కంప్లీట్ రొటేషన్. 1 2 3 4 ఓకే. 1 రైట్ వైపు తిరగండి. మీ కుడి చేతి బటన్ వేలు చూడాలి. మీరు రైట్ వైపు తిరిగి పైకి పెట్టి ఎంత వీలైతే అంత బాగా బాడీ 1 ఇన్హేల్ స్ట్రెచ్ అవుట్ బాడీ. 3
3 inhaler. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా 1 2 3. యోగాంధ్ర కార్యక్రమంలో మన రింగ్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాం. ఇదేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంలో ఒక భాగంగా అందరికీ ఆరోగ్యం ఉండాలనే దీంతో ఈ యోగాంధ్ర కార్యక్రమం అంటే యోగాని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలందరూ బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు. మనం ఇక్కడ యోగాని అలాగే ఈ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం ఉంటుంది. 21వ తేదీని అందరూ కలిసి మొత్తం పుర ప్రజలందరూ కలిసి ఆ రోజుని యోగా చేస్తారు. అందరూ యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. విజయనగరం నియోజకవర్గంలో నిర్వహించాల్సిన ప్రజా దర్బార్ ఈ వారం జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజతరాజు అందుబాటులో లేకపోవడం, కార్యక్రమం రద్దయిన విషయంపై ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వారు తీవ్ర అసహనంతో వెనుతిరిగారు. ప్రజలతో నేరుగా మమేకం కావాల్సిన ఈ కార్యక్రమం నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కనీసం సమాచారం కూడా చేరవేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో నోట్ పుస్తకాలను విక్రయించరాదని విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు జారీ చేసిన ఆదేశాలకు కొన్ని విద్యా సంస్థలు తూట్లు పడుస్తున్నాయి. తమ ప్రాంగణాల్లో విక్రయాలు నిలిపివేసినప్పటికీ సమీప ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి యాజమాన్యాలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. స్థానిక ప్రైవేట్ బుక్ స్టాల్స్తో కుమ్మక్కై తాము నిర్ణయించిన ధరలకే తల్లిదండ్రులు పుస్తకాలు కొనేలా ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల పేరుతో కంటి తుడుపు చర్యలు చేపడుతూ పరోక్షంగా వ్యాపారం చేస్తున్న ఈ విద్యా సంస్థలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం బుక్స్లో రేట్లు ఉన్నాయి. మరి మీరు ఏ క్లాస్ తీసుకున్నారు? మేము తీసుకున్నాం 9th 6th. ఎలా ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి. మరి సిబిఎస్ కోర్సు మారిందంటే రేటు మారుతుంది కదా, కోర్సుని బట్టే కదా. లాస్ట్ ఇయర్ తక్కువ, ఈ ఇయర్ తక్కువ? లాస్ట్ ఇయరే తక్కువ, ఇయర్ కొంచెం ఎక్కువ. మరి కోర్స్ మారింది, సిలబస్ మారాయి కదా, మొత్తం మారాయి. పేరెంట్గా కాదు, ఇప్పుడు నేను ఈ ఇయరే వచ్చానులేండి. కాకపోతే ఇప్పుడు ఏదో సిలబస్ మార్చారట కదా, ఐసిఎస్సి. దానికి దీనికి తేడా ఉంది రేట్స్. అప్పటి వరకు స్టేట్ ఉండేది, ఇప్పుడు ఐసిఎస్సి ఉంది. రేట్లు పెరిగాయి అంటున్నారు అందరూ. ఎంతవరకు పెరుగుంటాయి అంచనాలు చెప్పాలి? అంచనా అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను, నాకు తెలియదు. కాకపోతే అక్కడ అనడం వరకే నాకు తెలిసింది. విజయనగరంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మురిపి విద్యాసాగర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దైవనామాన్ని వాడుకుంటూ ప్రజలను, చివరకు దేవుణ్ణి కూడా మోసం చేస్తుందని విద్యాసాగర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీనివాస్, ఐశ్వర్య, గణేష్, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ 56వ రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కార్యకర్తలతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. 2029 రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మా లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ గారు
ఎన్నో కార్యక్రమాలని వారు వ్యతిరేకంగా చేసి ఈ కార్యక్రమాలు విజయం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానిగా చూడాలని మా విజయనగరం మరియు చుట్టూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వారి గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన్ని ప్రధాని చేయడానికి మేము చాలా కృషి చేస్తామని ఇందు మూలంగా ప్రెస్ సమక్షంగా మేము తెలియజేసుకుంటున్నాం. లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి 56వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నామండి. 2029 వచ్చే ఎలక్షన్లకి రాహుల్ గాంధీ గారిని భారతదేశ ప్రధానిని చేయటమే లక్ష్యంగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో అయినా రాహుల్ గాంధీ గారిని 2029 ఎలక్షన్లో ప్రధానమంత్రిని చేసే విధంగా పాటుపడుచున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పట్లేదండి, అది మీ వాళ్ళే, మీ అయోధ్య రామ ట్రస్ట్ వాళ్ళే 200 కోట్లు కుంభకోణం జరిగింది, దొంగతనం జరిగిందని చెప్తున్నారండి. దాన్ని మీరు ప్రజల్ని మోసం చేసి దేవుణ్ణి మోసం చేసి 12 సంవత్సరాలు పుష్కరకాలం పాలించామంటే మీరు ఏ విధంగా పాలించారు? దేవుని మోసం చేసి ప్రజలను మోసం చేసి పాలించారు తప్ప, పాలిస్తున్నారు తప్ప. మీకు త్వరలో దేవుడు బుద్ధి చెప్తాడు. ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పుస్తకాలు విక్రయిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఏబీవీపీ రాష్ట్ర సమీక్ష కార్యదర్శి సాయి కుమార్ విమర్శించారు. విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడీని అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయన విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులకు వినతి పత్రం సమర్పించిన ఆయన పాలన గాడి తప్పితే డీఈఓ కార్యాలయంతో పాటు విజయవాడలో రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాఠశాలలు, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ఐఐటి, నీట్ అని చెప్పి పేరెంట్స్ని మభ్యపెట్టి లక్షల్లో ఫీజులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లాలో కనిపిస్తూ ఉంది. అలాగే వీటితో పాటు ఈ యొక్క పాఠశాల కేంద్రాలని షాపింగ్ మాల్లా మారుస్తూ ఏవైతే యూనిఫామ్స్, బుక్స్ అని చెప్పి, యూనిఫామ్స్ అని చెప్పి, లాస్ట్కి షూ అని చెప్పి, సాక్స్లు అని చెప్పి, ఏవైతే టైలు కూడా ఈ యొక్క పాఠశాల కేంద్రంలో అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విద్యార్థి పరిషత్ అలాగే ఏవైతే గవర్నమెంట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా శిథిల వ్యవస్థకు చేసినటువంటి ఈ గవర్నమెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎకనామిక్ ఇయర్లో ఏవైతే ఈ ఫీజు నియంత్రణ చట్టం పెట్టాలి, అట్లా పాఠశాల క్యాంపస్లు ఏవైతే షాపింగ్ మాల్లో మార్చున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిపైన తగు చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు ఏవైతే గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఏదైతే పునరావృతం చేయాలని చెప్పేసి విద్యాపరిషత్ కోరుతూ ఉంది. వీటిపైన ఈరోజు విజయనగరం డిఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏవైతే ఫీజు నియంత్రణ చట్టం ఏదైతే ఉందో ఈ యొక్క నియంత్రణ చట్టం ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి ఎడల విద్యార్థి పరిషత్ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో డిఈఓ ఆఫీస్ ముట్టడిలు పెట్టడానికి వెనకాడబోదని, అలాగే ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరిలో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కూడా విద్యార్థి పరిషత్ ముట్టడి పెట్టడానికి వెనకాడబోదని తెలియజేసుకుంటూ భారత మాతకి జై, వందే మాతరం. బొబ్బిలి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రజల నుంచి మొత్తం 70 వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కలెక్టర్ స్పందించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవ్, ఆర్డీఓ రామ్మోహన్ రావుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం పార్తపురం మన్యం జిల్లాల అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో క్రీడా టోర్నమెంట్ ఈ రోజు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ క్రీడా వేడుకలకు 2 జిల్లాల నుండి అగ్నిమాపక శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షటిల్, వాలీబాల్, క్రికెట్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయనగరం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పివి సాయి రాజేష్, మన్యం జిల్లా అధికారి సింహాచలం సహాయ అధికారి వి సోమేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, మై భారత్ యోజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి వర్యుల కృష్ణమోహన్ తదితరులు ఈ క్రీడలు ప్రారంభించారు. క్రీడల ద్వారా సిబ్బందితో శారీరక దృఢత్వంతో పాటు సహోద్యోగుల మధ్య సమన్వయం, స్నేహపూర్వక వాతావరణం పెంపొందుతుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సేవల శాఖ విజయనగరం జిల్లా ఈరోజు అసోసియేషన్ ఉమ్మడి విజయనగరం పార్వతీపురం మన్యం కలుసుకొని జిల్లా క్రీడల పోటీలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వారికి జోనల్ లెవెల్స్ లో వాళ్ళకి పేర్లు పుష్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన డిఎస్టిఓ వెంకటేశ్వరరావు గారికి, తర్వాత వచ్చిన క్రీడాకారులకి అందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఒక డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఉమ్మడి జిల్లా ఇక్కడ కొన్ని క్రీడల సెలక్షన్స్ పెట్టుకుంటామని మాకు తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా 2 జిల్లా నుంచి చేసిన క్రీడాకారులకు మరియు నిర్వహిస్తున్న అధికారులందరూ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టెడ్ అయిన ప్లేయర్స్ అవకాశం ఉంటే, టైం గ్యాప్ ఉంటే రాష్ట్ర స్థాయి పోటీలకు జోనల్ మీట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా కోచింగ్ క్యాంప్ పెట్టుకున్నా కూడా ఇక్కడ మేము సహకరిస్తామని వారికి తెలియజేస్తూ, వాళ్ళు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబడి ఉమ్మడి జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరి ద్వారా వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోత్సహిస్తున్నందుకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మరియు ఆర్గనైజర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు విజయనగరం పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్లను పోలీసులు వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ SHO టి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కిట్ల ద్వారా మూత్ర నమూనాను పరీక్షించి కేవలం 1 నిమిషం వ్యవధిలోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చన్నారు. 1 గీత వస్తే పాజిటివ్గా, 2 గీతలు వస్తే నెగిటివ్గా పరిగణిస్తారు. ఈ విధానం ద్వారా గంజాయి వినియోగదారులు గుర్తించడమే కాకుండా వారి ద్వారా సరఫరా గొలుసును ఛేదించి మత్తు పదార్థాల విక్రయదారులు పనిపడతామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 30 మందిపై ఈ పరీక్షలు నిర్వహించామని, మున్ముందు తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని SHO తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే తాగేసి డ్రైవ్ చేస్తారో వాళ్ళకి టెస్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి మనకి బ్రీత్ అండ్ ఎనలైజర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. అదే రకంగా గంజా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళని కూడా మనం టెస్ట్ చేసి తెలుసుకోవడానికి రీసెంట్లీ మాకు ఒక టెస్టింగ్ కిట్స్ అనేది సప్లై చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఒక 1 మినిట్ బిలో 1 మినిట్లోనే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేశారా లేదా అనేది అందరూ తెలుసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ యూరిన్ ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ యూరిన్ కలెక్ట్ చేసి జస్ట్ ఒక 1-2 డ్రాప్స్ వేస్తే ఒక 1 మినిట్ లోపలే దాని తాలూకు రిజల్ట్ వస్తుంది. అంటే మన ప్రెగ్నెన్సీ టెస్ట్ అవన్నీ ఎలా చేస్తాం, ఇది కూడా సేమ్ థింగ్. అందులో 1 గీత కానీ వచ్చినట్టుంటే పాజిటివ్ అని, 2 గీతలు కానీ డిస్ప్లే అయితే నెగిటివ్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంటే దీని ద్వారా ఏంటంటే ప్రిలిమినరీగా ఒక వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అనేది స్పాట్లో మనం తెలుసుకోవడానికి ఈ కిట్లు చాలా ఉపయోగపడతాయి. అయితే దీని ద్వారా ఏంటంటే వెంటనే ఆ సస్పెక్ట్ పర్సన్ తాలూకా ఎవరైతే బ్యాక్వర్డ్ లింకింగ్ అంటారు, అంటే ఎవరి వల్ల అయితే ఇది వచ్చిందో వాళ్ళని కూడా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ తాలూకా కాల్ డీటెయిల్స్ కానీ వాళ్ళ క్లోజ్ మూవ్మెంట్స్ ఎవరితో చేస్తే వాళ్ళందరినీ వెరిఫై చేయడం ద్వారా మన గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనేది మనం ఈజీగా మనం రాబట్టవచ్చు. దీన్ని ఈ డేటాను మనం ఉపయోగించి ఏంటంటే మన వాళ్ళ మీద చట్ట ప్రకారంగా యాక్షన్ కూడా తీసుకోవడానికి ఈ కిట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది. విజయనగరంలో ఎవరికైనా పాజిటివ్ వచ్చాయా? మీరు ఆ కిట్లతో చేశారా? ఇంతవరకు సుమారుగా ఒక 20 to 30 మెంబర్స్ మేము చేయడం జరిగిందండి, సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి. విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపర్వైజర్, ల్యాబ్ టెక్నీషియన్,
ఆఫీస్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టు సంస్థ చైర్మన్ కె వెంకటరమణ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు విజయనగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయానికి నేరుగా హాజరు కావాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, అభ్యర్థుల విద్యార్హత అనుభవాన్ని బట్టి వేతనం నిర్ణయించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా పోస్టులను త్వరితగతిన భర్తీ చేయనున్నారు. వివిధ ఖాళీలను నింపుటకు మరి మేనేజింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందండి. అందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంటు, టెక్నికల్ సూపర్వైజరు, ఎల్టీ మరియు మరి మేనేజర్ కూడా పోస్టులు తీసుకున్నాం. అయితే ఇవన్నీ కూడా అర్హతల ఆ యొక్క మన ఇది కూడా నిర్ణయించబడుతుంది, మన రెమ్యునరేషన్ నిర్ణయించబడుతుందండి. టెక్నికల్ అసిస్టెంట్కి డిఎంఎల్టీ ఉండాలి. అదేవిధంగా ఆఫీస్ మేనేజర్కి డిగ్రీ మరియు మన పీజీ కలిగి ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలండి. వీళ్ళకి మన రిటైర్ అయిన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తామండి. అదే సమయంలో ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా డిఎంఎల్టీ కూడా అనుభవం ఉండాలి. అది 1 ఇయర్ అనుభవం ఉంటే కొద్దిగా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా అభ్యర్థులు ఎవరైనా నేరుగా 23వ తారీఖున వచ్చి మరి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ దగ్గర వచ్చి సంప్రదించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నామండి. ఒరిజినల్ సర్టిఫికేట్లతో అందరూ రావాలి. ఇక్కడ నిబంధనలకు అనుసరించి మరి మీరు పనిచేయడానికి కూడా మరి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఆసక్తి గల వారు తప్పనిసరిగా వస్తే తగిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది సేవా సంస్థ కాబట్టి మీరు వచ్చి పోలీస్ స్టేషన్కు పిలిచినంత మాత్రాన ఎవరూ నేరస్తులు అయిపోరని విజయనగరం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ స్పష్టం చేశారు. విచారణకు పిలవడం అనేది దర్యాప్తులో సాధారణ ప్రక్రియ మాత్రమేనని, దీనిని తప్పుగా అర్థం చేసుకొని ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. సంతకవటి మండలానికి చెందిన కళావతి అనే మహిళ తన కుమారుతో కలిసి విచారణకు వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్ర మనస్తాపంతో పొందూరు రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో కళావతి తన కుమారుని రక్షించి తాను ఆత్మహత్యకు ఒడిగట్టారు. విచారణ అంటేనే నేరం చేసినట్లు కాదని, ఇలాంటి అపోహలతో ఎవరు తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ కోరారు. ఒక వీధి వాళ్ళు ఒక 5-6 మంది మీద అనుమానం వ్యక్తం చేస్తే ఎస్ఐ గారు పిలిచి ఒక 15-20 రోజుల క్రితం పిలిచి మీరు మీ మీద అనుమానం ఉంది, మీరు ఏదైనా ఎవరైనా తీసుకోమంటే ఆ సమయంలో అతనికి ఇచ్చేసేయండి అని కేసు కూడా నమోదు చేయకుండా వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. అందరికీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏమైనా జరిగిందనేసి. తర్వాత కంప్లైంట్ దారుడు పదే పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక 3 మంది అనుమానం వ్యక్తం చేస్తుంటే ఇక కేసు రిజిస్టర్ చేసాం. అలాగే ఊర్లో వీళ్ళకు కూడా ఈ యొక్క విక్టిమ్ ఎవరి ఇంట్లో దొంగతనం వాళ్ళు వెళ్ళి ఆ డిసీజ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయటం, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పడంతో వాళ్ళు కొంత మనస్తాపం చెందారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్న వల్ల మా బాధ్యతగా మేము మొన్న పిలవడం జరిగింది. ఎస్ఐ గారు పిలిచారు. పిలిచిన టైంకి వాళ్ళు వచ్చిన టైంకి ఎస్ఐకి కొంత మెడికల్ వాళ్ళ ఫ్యామిలీకి ఇష్యూ అవ్వడం వల్ల అతను వెళ్ళిపోయారు. సో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఐ గారు లేరమ్మా వస్తారు కూర్చోండి అన్నారు. ఈ లోపల వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు వస్తామని చెప్పి ఇది వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది తప్ప దీంట్లో మేము హరాజ్ చేసింది లేదు. మా బాధ్యతగా పిలవడం అంతే తప్ప దీంట్లో ఎక్కడ వాళ్ళని కొట్టడం, తిట్టడం, 10 సార్లు పిలవడం ఇవన్నీ కూడా జరగలేదు. రూల్ ప్రకారం జరిగింది. దీంట్లో ఎటువంటి మిస్టేక్ కానీ ఎటువంటి హై హ్యాండెడ్గా పోలీసులు ఎవరు ప్రవర్తించలేదు. ఇది వెరీ క్లియర్. ఇవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్పారు నిన్న పోలీసులు పిలిచారనే తప్ప వాళ్ళ మీద వాళ్ళు ఎన్నిసార్లు ఊర్లో మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారన్నటువంటి బాధతో వాళ్ళు ఇది చేశారు తప్ప పోలీసులు హారాజినట్టు ఎక్కడ లేదు. నగరంలోని కాట్వీధి సమీపంలో 1933లో మహారాజుల చొరవతో స్థాపించబడిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి విద్యార్థి భోజన వసతి సత్రం ఎంతో మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆశాకిరణంగా నిలుస్తుంది. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ
ఈ అన్నపూర్ణ వంటి సత్రం ఎంతోమంది విద్యార్థుల ఆకలి తీరుస్తుంది. కాగా ఈ సత్రాన్ని మరింత ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజతరాజు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్న ఈ వసతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మోడల్లో తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏ విధంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఒక రివ్యూ కోసం వచ్చాము. అయితే ఇది రివ్యూ చేసి ఎవరైతే ఆటోమేషన్ కిచెన్స్ చూడాలో వాళ్ళని పంపించి వాళ్ళు ఏ విధంగా మనకి హెల్ప్ చేయగలరో చూసి ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఒక 1 or 2 monthsలో ఒక ప్లాన్ తీసుకొని మనం మాన్సాస్ చైర్మన్ గారు, సింహాచలం దేవస్థానం చైర్మన్ గారికి, పుష్పాటి అశోక్ గజపతిరాజు గారికి మనం పెట్టి వారికి అప్రూవల్ కోసం ఏ విధంగా మనం చేయాలనేది అడిగి వారి సజెషన్స్ కూడా తీసుకొని మనం పిల్లలకి మనం ఏ విధంగా బెటర్గా సర్వీస్ చేయాలనేది ఒక ఆలోచన మనం తీసుకురావడానికి మనం ప్రయత్నాలు అనేది మనం చేస్తున్నాం. ఈరోజు మన సింహాచలం దేవస్థానం నడపడుతున్నటువంటి మన విద్యార్థుల సత్రం ఏదైతే ఉందో చౌట్రీ, దానిని ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దామని చెప్పి మన గౌరవ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు మన అదితి మేడం గారు చెప్పారు. వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరిగింది. మన ఇతరమైనటువంటి ఏవేవైతే అవసరాలైనటువంటి యుటెన్సిల్స్ కానీ అటువంటివన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఒక మంచి సదుపాయాన్ని సౌకర్యాన్ని మన ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక ఎంఆర్ కాలేజు ఒకప్పటి స్టూడెంట్గా నాకు కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా నా తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్ అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా మంచి సదుపాయాలు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా అవకాశం ఇన్నాళ్ళకి ఒక పాత స్టూడెంట్గా నాకు అవకాశం కలిగినందుకు గాను నేను కూడా చాలా నృసింహస్వామికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ఒక ఖచ్చితమైనటువంటి టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్ ప్రకారం అన్ని వర్క్స్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. మేడం గారితో పాటు గౌరవ చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, హిస్ ఎక్సలెన్సీ గోవా గవర్నర్ గారి యొక్క విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇందులో తీసుకుని వారి యొక్క సూచనల ప్రకారం రానున్న కాలంలో ఒక మంచి హాస్టల్ని విత్ ఆల్ ఫెసిలిటీస్ మన స్టూడెంట్స్ అందరికి ఇచ్చి వాళ్ళు చదువు మంచి పోషకాహారం ఇచ్చి వాళ్ళు చదువు మీద పూర్తిగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే విధంగా అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అమర గాయకులు ఘంటసాల గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మృత్యార్థం హోటల్ ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ శ్రోతలను మంత్రముగ్ధులకు చేసింది. ఘంటసాల స్మారక కళాపేట ఆధ్వర్యంలో భీష్మారావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు ప్రతిధ్వనించాయి. పాటలంటే ఆసక్తి ఉన్న వృద్ధులు, నడి వయస్కులు ఎంతో ఉత్సాహంగా మైక్ పట్టుకొని తమకు ఇష్టమైన పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఆద్యంతం ఆహుతులు సంగీత ప్రపంచంలోకి తీసుకువెళ్లిన ఈ కచేరీ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. దిగ్గజ నాయకుల పాటలను పాడి శ్రద్ధాంజలి ఘటించడం తమకు ఎంతో తృప్తినిచ్చిందని పాల్గొన్నవారు సంతోషం వ్యక్తం చేశారు. పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలే ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని పలపులన్నీ పాటలో రాసుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
శ్రీకాకుళం జిల్లా కవటి మండలం పెద్ద కర్రవాణిపాలెం సముద్ర తీరంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి 9:45 నుంచి 11 గంటల వరకు మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 మత్స్యకార కుటుంబాలకు చెందిన బోట్లు, చేపల వలలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 1.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. తమ జీవన ఆధారమైన బోట్లు, వలలు కాలిపోవడంతో ఉపాధి కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తమ ప్రాంతంలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలో నేడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగలు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై చిన్నపాటి వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షానికి తోడుగా ఈదురుగాలులు బలంగా వీచడంతో వర్షం ఎక్కువసేపు కొనసాగకుండానే నిలిచిపోయింది. గాలి ఉధృతి కారణంగా మేఘాలు వేగంగా కదిలిపోవడంతో వర్షం త్వరగానే ముగిసింది. ఈ స్వల్ప వర్షం వల్ల వాతావరణంలో కాస్త చల్లదనం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక సభలో చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కూటమి పార్టీ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక పార్టీ సభలో రాష్ట్ర అభివృద్ధి గురించి లేదా అధికార పార్టీ వారు తీసుకుంటున్న నిర్ణయాలపై రాజకీయంగా విభేదించి విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడం మీ అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. ఒక దళిత మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తితో ముందుకు వచ్చి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఈరోజు రాష్ట్ర హోంమంత్రి హోదాలో ఉన్న మహిళల్ని మీరు ఆ విధంగా మాట్లాడి అవమానించారు అంటే మీకు మీ పార్టీ వారికి రాష్ట్ర మహిళలపై ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, మహిళా సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తన వంతుగా ఎంతో కృషి చేసిన ఆమెను విధానపరంగా ఎదుర్కోలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల దృష్టిని మళ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంది మీ ప్రవర్తన అని అన్నారు. గుడివాడ అమర్నాథ్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి గారు, ఆయన మన హోమ్ మినిస్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తిని, అలుపెరగిన శ్రామికురాలని, జనం కోసం జనంతోనే ఉన్న మనిషిని ఈరోజు మీరు దూషిస్తున్నారు. పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ మొత్తం మీద అనిత అంటే అనితమ్మ అంటారు. అక్కడ అంత గౌరవాన్ని ఆవిడ సంపాదించుకున్నారు. జనాల్లోనే ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఉన్నారు. అంత కష్టపడుతున్నారు ఆవిడ. ప్రతి ఒక్క మహిళకి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అని ఒక తల్లిగా హక్కును చేర్చుకొని ఈరోజు ప్రజలకు ఏమాత్రం కష్టం వచ్చినా నేనున్నాను అంటున్నారు శక్తి. పార్తీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో వినూత్న నిరసన చేపట్టిన సిపిఎం నాయకులు సేఫ్టీ గార్డులు ధరించి మోకాళ్లపై నడుచుకుంటూ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ప్రజా సమస్యలపై కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతి పత్రాన్ని అందజేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారులు, వంతెనలు, ఏనుగుల మధ్య సమస్య, జంజావతి ప్రాజెక్టు, తోటపల్లి నిర్వాసితుల సమస్యలు, పెండింగ్లో రిజర్వాయర్లు, బస్సు సర్వీసుల పునరుద్ధరణ వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేలా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, లేకపోతే భారీ ఉద్యమాలకు సిద్ధమవుతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. మండలంలో డోలీ మోతలు లేకుండా చేద్దామని ఈరోజు మన కొమరాడ మండలంలో అనేక గ్రామాలు, రెబ్బ, వనదార, పుస్తూరు, దొప్పం గ్రామం, లయ, సంకేశు, అల్లువాడ, కుంచేసు, లంజి గ్రామాలకి రహదారి సౌకర్యం డోలి మొదలు లేకుండా చేస్తామని కొబ్బరికాయ కొట్టి
ఈరోజు 4-5 నెలలైనా కాంట్రాక్ట్ పారిపోండు ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు గిరిజన పేదలు అల్లాకొల్లా అయిపోతున్నారు, రోజు వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో గతంలో ఎన్నో సార్లు గ్రీవెన్స్ ఇచ్చాము, కనీసం పట్టించుకోలేదు. ఈ పూర్ణపోరుల ఆఫీస్ ఒత్తిడి గురించి 30 సార్లు ఇచ్చాము, పట్టించుకోలేదు. భోగాపురం సత్యసాయి ధ్యాన మందిరంలో మహిళా దినోత్సవం సందర్భంగా సత్యసాయి కన్వీనర్ కాపుగంటి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో సీమంత వేడుకలు వైభవంగా జరిగాయి. బాబా ఆశీస్సులతో స్థానిక గర్భిణిని గుర్తించి సత్యసాయి మహిళా సభ్యులు ఆమెకు చీర, సారే, పండ్లు అందజేసి వేడుకలు నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో తోటి మహిళలకు అండగా నిలవడంతో మహిళలు ముందడుగు వేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. వచ్చే నెల 19న మరో 2 పేద గర్భిణీలకు కూడా సీమంతాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు ఆంజనేయ శర్మ, సాయి, మనమ్మ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో గెలుచుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తామని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ముగిసిన సందర్భంగా శృంగవరపుకోటలోని సిరికి కన్వెన్షన్ హాల్లో సుమారు 5,000 మందితో ఎంపీడీఓ అధ్యక్షున నియోజకవర్గ స్థాయి ప్రజా సంక్షేమ సుపరిపాలన సమీక్ష విజయోత్సవ సభ వైభవంగా జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఈ మురళితో కలిసి ఎమ్మెల్యే లలిత కుమారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆమె పరిశీలించారు. అనంతరం వేదికపై నుంచి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ, ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. కూటమి ప్రభుత్వం వచ్చి మనమందరం కూడా గత ప్రభుత్వంలో మన భూములకి, మన ఆస్తులకి ఒక దొంగ చట్టాన్ని తెస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దొంగ చట్టం తెచ్చారు పాత ప్రభుత్వం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, మనమంతా కూడా ప్రశ్నిస్తే భయభ్రాంతులకు, గత పాలకులు మన అందరినీ భయభ్రాంతులకి రాష్ట్రంలో అన్ని వర్గాలని గురి చేసిన విషయం మనమందరం కూడా చూసాం. మరి ఆ పాలనకు స్వస్తి చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ పెద్ద మనసుతో గెలిపించారు. 24 జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు గెలిపించారు మీ అంతా. అందులో భాగంగానే 2 ఏళ్ల నుంచి పరిపాలన మనం అందరం చూస్తున్నాం. 2 ఏళ్ల పరిపాలనలో ఎన్నికల హామీలు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈనాడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో మనమంతా కూడా ముందుకెళ్తున్న తరుణం ఇది. విశాఖ సూర్యలంక బీచ్ల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362 తక్షణమే రద్దు చేయాలని ఐద్వా విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు మద్దిలపాలెం కూడలి వద్ద జీవో నెంబర్ 362 కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాధవి మాట్లాడారు. మహిళల భద్రత, యువత భవిష్యత్, విశాఖ సంస్కృతి విలువలకు విరుద్ధంగా తీసుకున్న బీచ్ షాక్స్ ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరుతోటి బీచ్ల్లో మద్యం అమ్మడం చాలా దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల పైన, అలాగే పసిపిల్లల పైన అనేక అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం నియంత్రించాలని చెప్పి యావత్ ప్రజానీకం కూడా మహిళా లోకం కోరుకుంటూ ఉన్నారు. ఆ రకంగా చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందేమో మహిళల సంక్షేమం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మద్యాన్ని ఏరులే పారిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ విశాఖలో ఎంపీ శ్రీ భరత్ గారు చాలా మహిళలకి చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ అంటే ఆయన మాట్లాడడం చాలా మేమందరం ఖండిస్తున్నాం. అదేంటి, రాష్ట్రంలో ఎక్కడ మద్యం అమ్మకాలు లేవా? విశాఖపట్నంలోనే జరుగుతున్నాయా? హింస కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది, విశాఖపట్నంలోనే కాదు, మన ఆంధ్రాలోనే కాదు. తాగితే తప్పేంటి? ఈరోజు మద్యం తాగడం వల్లనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం చూస్తూ ఉంటే, అంటే ఇంకా ప్రజల్ని ఇంకా మద్యం మత్తులో ముంచాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. భరత్ గారు ఒక ప్రముఖ విద్యా సంస్థకి ఆయన అధిపతి.
అంటే అందులో ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు చదువుకుని బయటకు వస్తూ ఉన్నారు. ఈ రోజు ఈయన తాగితే తప్పేంటి, మద్యం ద్వారా ఆదాయం పొందాలని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే వాళ్ళు ఆయన విద్యార్థులకి ఏ రకంగా చెప్తున్నారు, ఏ రకమైన సందేశం ఇస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హింస, మహిళలపైన హింస ఎప్పటికీ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తోలునాడుతూ మాట్లాడటం, ఇక్కడ అలాగే జీవో తీసుకురావడం కూడా చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన సాగిస్తున్నారని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జగదాంబ జంక్షన్ అంబికా కళ్యాణ మండపంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుంచి పరిస్థితులు చక్కబెడుతూ 2 ఏళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు అనేక ప్రాజెక్టులు సాధించుకోగలిగామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, అర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 2 సంవత్సరాల మోడీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ఏ విధంగా ఈ నియోజకవర్గానికి కొన్నంత అండగా ఉన్నారో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాలు వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి యొక్క ఏ విధంగా అయితే ముందుకు దూసుకెళ్తున్నారో అదే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోవడం జరిగింది. బీసీ యాక్షన్ని నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ఇన్కమ్ అంతా కూడా గోవా, బ్యాంకాక్, శ్రీలంక అలా వెళ్ళిపోతుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల్లో వచ్చిన మార్పుకు అనుగుణంగా మనము కూడా మారాలి. ఇంకా పాత తరంగా ఉండొద్దు. ప్రజలు ఈ తరం ఏం కోరుకుంటుంది, జన్జీ ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మెజార్టీ పీపుల్ ఏం కోరుకుంటున్నారు, దానికి అనుకూలంగా మనం ఉండాలి తప్ప ఇంకా మూర్ఖంగా ఉండి ఇవాళ పశ్చిమ బెంగాల్ ఏ విధంగా అయితే ఎలా చేశారో. విశాఖ బీచ్లో మద్యం విక్రయాల కోసం బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి వర్మ మాట్లాడారు. టూరిజం అభివృద్ధి పేరుతో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసి ప్రశాంత విశాఖను మద్యం మత్తు సంస్కృతి కేంద్రంగా మార్చవద్దని డిమాండ్ చేశారు. మద్యం మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు మహిళలపై హింస, గృహహింస, లైంగిక దాడులు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా నాశనాలు చేస్తున్నాయో ప్రజలందరూ చూస్తున్నారు. పబ్లిక్ ఫ్యామిలీస్ తోటి పబ్లిక్గా ఈ బీచ్లో తిరగాల్సిన ప్లేసుల్లోని మద్యం షాపులు పెట్టాలనుకోవడం ఎంత దౌర్భాగ్యం. అది వాళ్ళ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటి పక్కన చిన్న ప్లేస్ చూసుకొని సీఎం గారి ఇంటి పక్కనో, పవన్ కళ్యాణ్ గారి ఇంటి పక్కనో, లేకపోతే భరత్ గారి ఇంటి పక్కనో, లేకపోతే సీఎం ఇంకా చాలా మంది రిలేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరి ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ చూసుకొని మద్యం షాపులు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలందరూ తిరిగి పిల్లలతో ఫ్యామిలీతో తిరిగే బీచ్లో మద్యం షాపులు పెట్టి ఎవరి జీవితాలు నాశనం చేసేద్దామని కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఇప్పటికే తప్ప ఒక్కరితో కూడా మాలా వైసీపీ పార్టీలో ఉన్న నిజాయితీగా ఉన్న మాట్లాడే ఆడది కూటమి ప్రభుత్వంలో లేనే లేరు. వెనకాల మాట్లాడుకోవడం సత్తా కాదు. మాలాగా పబ్లిక్గా గట్టిగా నిజాయితీగా మాట్లాడేది ఆడది. నువ్వు ఆడదాని బ్రతుకులు బతికి కూడా ఒక ఆడదాన్ని కించపరిచే పార్టీ కూటమి పార్టీ. కూటమి పార్టీ ఎప్పుడైతే పోతుందో ప్రజలందరూ బాగుంటారు. మరి ఈరోజు జీవో అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 8 వరకు మద్యం అమ్ముకునే విధంగా మద్యం షార్కులు అని చెప్పి, బీచ్ షార్కులు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. దాన్ని ఎందుకోసం ఇచ్చారు అంటే ఆదాయ వనరుగా చూస్తున్నారా మద్యాన్ని? మద్యం ఏర్లై పారితే తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలీదా? యువత లేకపోతే ఫ్యామిలీస్ ఎవరైనా కానివ్వండి, ప్రశాంతత కోసం వారు రోజంతా పడిన శ్రమను మర్చిపోయి బీచ్కి వచ్చి కాసేపు శాత తీరాలనుకుంటారు. అలాంటి ప్రశాంతతను మీరు చెడగొట్టి మద్యం అమ్మి తాగించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పటికే బీచ్లో కొన్నిసార్లు కొన్ని అగాచాలు చేస్తూ ఉన్నారు. కాలేజీ పిల్లలు వస్తారు, ఫ్యామిలీస్తో ఫ్యామిలీ వస్తారు. వారందరికీ మీరు భద్రత కల్పించాల్సింది పోయి విచ్చలవిడితనాన్ని నేర్పిస్తున్నారా? మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారా? కార్పెంటర్లలో వృత్తి నైపుణ్యత పెంపుదలే యాక్షన్ టెస్టా లక్ష్యమని ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఒక హోటల్లో విశాఖ పరిసర ప్రాంత కార్పెంటర్లకు
వృత్తి నైపుణ్య సదస్సు నిర్వహించారు. సంస్థ ద్వారా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 250 మంది కార్పెంటర్లను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి వృత్తిపరంగా చేతి వృత్తిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్పెంటర్లో అధునాత పరికరాలు పరిజ్ఞానంతో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా యాక్షన్ టెస్సా పనిచేస్తుందని తెలిపారు. అనకాపల్లి సమీప రాంబల్లో త్వరలో 136 ఎకరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమ వడ్రంగులు వెన్నుముక్క లాంటి వారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్థానిక ఏరియా సేల్స్ మేనేజర్ శ్యాముల్ వాస్పల్లి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. తమ ఒక్క కుమార్తె రాధా గాయత్రిని అల్లుడు శ్రీచరణ్ పథకం ప్రకారం చంపేశాడని ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. వారు మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖకు చెందిన టెకి రాధా గాయత్రి ముస్సోర్లోని హోమ్ స్టేలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెను ఢిల్లీ నుంచి విహారయాత్రకు తీసుకెళ్లిన భర్త శ్రీచరణ్ మరుసటి రోజు గదిలో బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయిందని ఫోన్ చేస్తే విశాఖ నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్లామన్నారు. తాము అక్కడకు చేరేసరికి ముస్సోరి పోలీసులు పోస్ట్ మార్టం పూర్తి చేశారని ఆరోపించారు. ఆమెకి బీపీ, షుగర్, గుండె జబ్బు వంటివి ఏమీ లేవని, బ్రెయిన్ స్ట్రోక్ అనేది అవాస్తవమని పేర్కొన్నారు. ఆమె తల రక్తపు మడుగుల్లో ఉందని చెప్పారని, బలమైన గాయం చేస్తే తప్ప అలా జరగదన్నారు. రాధా గాయత్రిని పెళ్లైన నాటి నుంచి శ్రీచరణ్ అవమానిస్తున్నారని, ఈ విషయం తనకు చెబితే సర్దుకుపోవాలని సూచించారని తల్లి సత్యవతి వివరించారు. అల్లుడు శ్రీచరణ్ పథకం ప్రకారం చంపేశాడని, మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు వేరువేరేగా ఉంటున్నారండి. ఇద్దరు కలిసి అయితే లేరు. అబ్బాయి పూణేలో జాబు, అమ్మాయి హైదరాబాద్లో. అమ్మాయిని దీని మీద మాత్రం గురుగాం జాబు ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చాలా ప్రెజర్ చేశాడు. వాళ్ళ అత్తగారు, మామగారు వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళైతే అనడానికైతే ఏమీ లేదు. వాళ్ళైతే చాలా మంచివాళ్ళు. వాళ్ళు మా పిల్లని మాకన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు. ఈ అబ్బాయి మాత్రం చాలా సైకో టైపు. మా అమ్మాయి లాస్ట్లో చెప్పుకోవాల్సినవన్నీ చెప్దామా అని ఇప్పటివరకు అంటోంది. అది ఏంటన్నది మాకు తెలియట్లేదు. ఇలా ఎందుకు చనిపోయింది అన్నది తెలియట్లేదు. ఇలా అని నాకు తెలియదు. హార్ట్ కంప్లైంట్, హార్ట్ బీట్ ఇదేంది అనేసి చెప్పాడు అబ్బాయి. అంత సివియర్గా ఎలా ఉంటుంది. మా అమ్మాయి అయితే ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యంగా ఉంది. అసలు ఇలాంటివి వచ్చే సమస్యే లేదు. బ్రాహ్మిన్స్లో అలాంటి జరగని పనులు తను చేయించాడేమో, మరి మాకైతే అలాంటివి ఏం తెలియదు. కానీ అది నాకు నగ్నంగా అమ్మాయిని చూపిస్తున్నారు అనేది నేను తట్టుకోలేనిది. అసలు నేను రాత్రి చనిపోదాం అని అనుకున్నాం. పథకం ప్రకారంగానే తీసుకెళ్ళాడు అని నేనైతే ఇదే చెప్పవలసింది. తీసుకెళ్ళి తనే చంపేశాడని నాది నిర్ణయం ఇదేనండి. గాయత్రి మేము హ్యాపీగా ఉన్నామమ్మా అనే చెప్పిందండి లాస్ట్లో. ఆ అబ్బాయి 5వ తారీఖున వెళ్ళాడండి ఆ ఢిల్లీ. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండబోతున్నాను అని ఏదో చెప్పాడు. నిన్న రావాల్సింది మొత్తం ఫ్యామిలీ అంతా. మాకు సత్యనారాయణ వ్రతం ఉంది రేపు. మా పాపే అన్నీ చెయ్యాలనుకుంది. దానికి మాట్లాడిందండి. సహజ రాజయోగంతో ఆరోగ్యం, సంపద, సంతోషం లభిస్తాయని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ప్రతినిధి బీకే రామేశ్వరి తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక శక్తి సహజంగానే లోపిస్తుందన్నారు. ఆందోళన, ఒత్తిడి, స్థిరత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. వీటిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ పరమాత్మ యోగాన్ని తెలుసుకోవడమే ఏకైక పరిష్కారమని అన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఈ 21 అనేది భారతదేశంలో ముఖ్యంగా 21 తరాలు అనేది కూడా చాలా గొప్ప విషయం. అని ఈ 21వ తారీఖున జూన్ను ప్రపంచ యోగా దినోత్సవంగా పరిచయం చేసినటువంటి ప్రపంచ దేశాలకు మన గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవప్రదంగా వారికి నమస్కరిస్తూ, ఇప్పటి నేపథ్యంలో ఈ యోగా దినోత్సవాన్ని మనం రాను ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు వెళుతున్నాం అన్నది నేను మీకు తెలియజేస్తాను. పూర్వం పతంజలి కావచ్చు, లేదా వివేకానంద రాజయోగ కావచ్చు, లేకపోతే ఎంతో మంది సిద్ధ సమాజ యోగం కావచ్చు, ఈ శారీరకమైనటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే లేదో అప్పటి నుంచి ఇక్కడ యోగాసనాలు చాలా ఎక్కువయ్యాయి. పూర్వకాలం సాధు సన్యాసులు మాత్రమే వాళ్ళ ఆశ్రమాల్లో వేసేవారు ఈ ఆసనాలన్నీ కూడా. ఇప్పుడు ఈ ఆసనాలన్నీ వేసేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఎవరికీ లేదు. రోగం వచ్చిన తర్వాత పరిగెడుతున్నాం మెడిటేషన్ కోసము, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము.
శరీరంలో రెండు ఉన్నాయి. ఒకటి కనిపించే శరీరం, లోపల ఉన్నది ఆత్మ ఉంది. ఆత్మకే సైకిక్ ఎనర్జీ అంటారు. ఆ మెడిటేషన్ అనేది దానికి కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కానీ నోరు కంట్రోల్ ఉండదు అనుకోండి, అప్పుడు ఆవిడకి ఆ పెహల్వాన్ అయినటువంటి వారికి ఏమీ కూడా గౌరవం ఇవ్వరు. మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆత్మ విమర్శన చాలా గొప్పదన్నారు. మేజర్ పోర్టు ఉద్యోగులకు వెజ్ బోర్డులో అంగీకరించిన అంశాలు వెంటనే అమలు చేయాలని సిఐటియు కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. మేజర్ పోర్టు ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు పోర్ట్ చైర్మన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. 2018-2024 ద్వైపాక్షిక వేతనాల చర్చల ఒప్పందాల్లో అంగీకరించినప్పటికీ అమలు కాని క్లాజులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము అడుగుతుంది ఏమైనా పోర్ట్లో వస్తున్న లాభాలు మనం అడగట్లేదు. ఈరోజు విశాఖపట్నం పోర్ట్లో 728 కోట్లు వచ్చింది. ఆ లాభాల్లో ఆ రకంగా స్టాగ్నేషన్ అయిపోయారు. ఈ స్టాగ్నేషన్ సమస్య పరిష్కారం చేయడానికి ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ చెప్పింది స్పష్టంగా ఏంటి 2 ఇంక్రిమెంట్లు పెంచమని చెప్పేసి. అంటే అదే పోర్ట్లో ఉండే చైర్మన్లే చెప్తే దాన్ని కూడా అమలు చేయట్లేదు. ఈరోజు స్టాగ్నేషన్ సమస్య పరిష్కారం చేయలేదు. చాలామంది ప్రమోషన్ వచ్చి ఈరోజు గ్రూప్ 1 స్కేల్ 3-4 నుంచి 1-2కి వెళ్ళారు, ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళకి ఈరోజు పే ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు ఫంక్షనర్స్ సంబంధించి ఎంత అన్యాయం అండి. వేతన ఒప్పందం జరిగిన చుట్టాలు కూడా ఫంక్షనర్స్కి వేజ్ రివిజన్ జరుగుద్ది, కానీ ఇప్పుడు అంటే వేజ్ రివిజన్ చేయరాటంగా. అంటే ఫంక్షనర్ రిటైర్ అయిన తర్వాత చనిపోయిన వరకు ఒకే ఫంక్షన్ ఇస్తారంట. ధరలు మాత్రం విపరీతం పెంచుతారు, మరి వేజ్ రివిజన్ చేయని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది ఇంకోటి ఏం చెప్పారు, ఇదే వేతన ఒప్పందంలో ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులు అయినట్లు భర్తీ చేస్తాం, లేకపోతే పోర్టులో ఒక ఆపరేషన్ ఇబ్బంది అవుద్దని చెప్పేసి అంగీకరించారు. మరి అటువంటిదో పక్కన చెప్పి రెండోది ఏమి ఉన్న పోస్టులు అన్నిటిని ఖాళీ చేసి రిటైర్మెంట్ చేసి విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంత అన్యాయం అంటే విశాఖపట్నం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారుగా 1800 మంది పనిచేస్తున్నారు. కృష్ణలంక కేసులో సీఎం చంద్రబాబు రాష్ట్ర హోంమంత్రి అనితలను A1, A2 నిందితులుగా కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత అరాచక పరిస్థితులను చూస్తే రాష్ట్ర భవిష్యత్తుపై భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాది సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు కస్టడీలోకి తీసుకొని పలుమార్లు అతని తల్లిని స్టేషన్ చుట్టూ తిప్పించి చివరకు ఆమెకు పుత్ర శోకాన్ని మిగిల్చారని అన్నారు. తన బిడ్డ ఎక్కడని అడిగితే పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె కోర్టులో ఫిర్యాదు చేశారన్నారు. అప్పుడే సాయికృష్ణను హత్య చేసి కాల్చి బూడిద చేసిన విషయం బయటపడిందన్నారు. 79 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోని ఇలాంటి ఘటన చూసి ఉండమని, ఇలాంటి చేతకాని ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. ఇక సీఎం కొడుకు లోకేష్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది అని అనడానికి వినడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు. మొదట్లోనే వారు అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే అనుకున్నాం, ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమా సీరియస్ గా ఉన్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి మొదట్లో సీఐని విఆర్ అన్నారు, నిన్న సస్పెండ్ అన్నారు. ఈరోజు తెల్లవారు చూస్తే ఆ కృష్ణలంక సీఐ మీద మర్డర్ కేసు పెట్టారు.
కూటమి ప్రభుత్వ సరికొత్త పాలన సంస్కరణలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డిపివి స్వామి, ఎంపీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఎండగడుతూనే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక భద్రత పెన్షన్లు పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి వంటి పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తుందన్నారు. విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువచ్చి నగర ఆర్థిక ప్రగతికి బలమైన పునాదులు వేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు చూసాం, గీతా యూనివర్సిటీ పగలగొట్టిన దగ్గర నుంచి, మన ప్రజావేదిక అమరావతిలో కూల్చివేసిన దగ్గర నుంచి, రాష్ట్రంలో చాలా చోట్ల విధ్వంసాలు చేస్తే ప్రజలను అశాంతికి గురి చేసిన పరిస్థితుల్లో ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తిని అకారణంగా 53 రోజులు నిర్బంధిస్తే, ఆ రోజు ఈ అరాచక పాలన అంతమొందించాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి తన సంపూర్ణ సహకారం ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం విమానాశ్రయాలు నిర్బంధించినప్పుడు ఆ రోజు మన పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా మనం పోయాం. పవన్ కళ్యాణ్ గారి హోటల్ గది నుంచి రాకుండా అడ్డుకున్నారు. వారి సహకారంతో ఈరోజు అభివృద్ధి చేస్తారు నమ్మకంతో మనం మేనిఫెస్టోలో ముందుకెళ్ళాం. చెప్పిన విధంగా సూపర్ 6 అమలు పరిచాం. చెప్పనివి కూడా మనం అమలు చేశాం. ఈరోజు మీరు చూశారు, ఆ రోజు దీపం 2, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం, ఆయన అమ్మఒడి 2కి ఇస్తారు, ఒకరికే ఇస్తారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. మినిమం వారానికి ఒకసారి, లేకపోతే కొన్నిసార్లు వారానికి 2 సార్లు అందరూ కార్యకర్తలు, సామాన్య ప్రజలు మీ ఇబ్బందులతో నా దగ్గరికి రండి అని, పలానా టైం నేను ఆఫీస్లో ఉంటాను అంటే చాలామంది వస్తున్నారు. ఒక 200-250 మంది వాళ్ళ ఇష్యూస్ నేను వింటుంటే ఒక సగం మందికి ప్రస్తుత ఇష్యూస్ చెప్తున్నారు, ఇప్పుడున్న ఇష్యూ చెప్తున్నారు. ఇంకో 100 మంది వాళ్ళకి 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలు చెప్తున్నారు. మరి 5 ఏళ్ళు ముందు ప్రభుత్వంలో ఏది పరిష్కారం అవ్వలేదా అంటే, మా బాధ వినేవాడే ఎవడు లేడండి, మీరు చేసినా చేయకపోయినా అట్లీస్ట్ మా బాధ మీరు వింటున్నారు, మా బాధని మీరు అర్థం చేసుకుని దాన్ని మీరు పరిష్కరించే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అని వాళ్ళు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జలసంధిలో మరణించిన మన విశాఖ వాసి పట్నాల సురేష్ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆ యొక్క ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇవాళే ఆయన మృతదేహం రావటం జరిగింది. అలాగే మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క దుర్ఘటనలో 10 మంది మరణించారు. ముందుగా వాళ్ళకి సద్గతులు ప్రాప్తించాలని ఆ కుటుంబానికి కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 12 వసంతాల నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన, దీనికి సందర్భంగా చేసుకునే ఒక మహోత్సవం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాయకారావుపేట నియోజకవర్గంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం భారతీయ కన్వెన్షన్లు నిర్వహించిన విజయోత్సవ సభలో హోంమంత్రి అనిత పాల్గొని అభివృద్ధి, సంక్షేమంపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి మాట్లాడారు. 2013 వరకు ఒక సాధారణ ఉపాధ్యాయునిగా పనిచేసిన తాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నట్లు చెప్పారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా పాయకారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, 2019-24 మధ్య ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముందుకెళ్లేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఈ రోజు ఏ ఎలక్షన్స్ లేవు. అమ్మ నాకు ఓటేయండి అని ఎవరు మీ దగ్గరికి రాలా. కానీ ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చి అమ్మ ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది చేసాము, ఇంకా ఈ గ్రామానికి ఇది చేస్తాము అని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మళ్ళా 25వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా
మా నాయకులు మేము కూడా రావడానికి సిద్ధపడుతున్నాం. ఇది కూటమి గవర్నమెంట్ తాలూకా చిత్తశుద్ధి చెప్పడానికి ఒక ఉదాహరణ కింద భావిస్తున్నా. వేదిక కింద నుండి నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న నా కార్యకర్తలందరికీ కూడా మహిళలందరికీ కూడా శిరస్సు వచ్చిన పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఎక్కడో నా ప్రయాణం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నా మీద నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు బాధ్యత ఇంకా పెరుగుతుంది అనిపించారు. 2013 వరకు ఒక సాధారణ టీచర్, కేవలం ఒకే ఒకటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకం, చదువుకున్న ఆడపిల్ల వస్తే మంచి జరుగుతుంది అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం. నేను చదువుకున్న చదువును చూసి మాత్రమే సీట్ ఇచ్చి ఆ రోజు గెలిపించుకొని ఆ రోజు ఎమ్మెల్యేని చేసుకున్నారు ఈ పాయకులపేట నియోజకవర్గ ప్రజలు. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ సరికొత్త పాలన సంస్థల్లో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు. 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి. కృష్ణలంక కేసులో A1, A2 నిందితులుగా చంద్రబాబు అనితలపై కేసులు నమోదు చేయాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్. ప్రజల ఆశీర్వాదం వల్లే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగా. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభలో బంగ్లపూడి అనిత. బొబ్బిలిలో జిల్లా కలెక్టర్ పర్యటన. PGRS ద్వారా ప్రజల నుండి 70 విజ్ఞప్తులు స్వీకరణ. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.